ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో ఈ మధ్య కాలంలో టిటిడి కొన్ని రికార్డులు నమోదు చేయడం జరిగిందండి. అవి ఏంటి అనే దానికి సంబంధించి, అలాగే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం, సామాన్య భక్తులకు ఊరట, రీఎంట్రీ సదుపాయం అంటే ఎటువంటి టికెట్స్ లేకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులు క్యూ లైన్లలో ఉండే పని లేకుండా కేవలం గంట లేదా 2 గంటల్లో స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అనే ప్రచారం అయితే జరుగుతుంది. ఇది కొంతవరకు నిజమే, కానీ ఇక్కడ భక్తులు పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయండి. దీనిపై చాలా మంది శ్రీవారి భక్తులు కొన్ని సందేహాలు కూడా అడుగుతున్నారు. సో వీటన్నింటికి సంబంధించి ఈ వీడియో ద్వారా పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ముందుగా శ్రీవారి భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎటువంటి టికెట్స్ లేకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులు తిరుమలలో రీఎంట్రీ టోకెన్ తీసుకున్న తరువాత గంట లేదా 2 గంటల్లో స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. కానీ ఆ టోకెన్ తీసుకోవడానికి భక్తులు ముందుగా ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవ్వాలి. అయితే ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యే ఎంట్రీ పాయింట్స్ అనేవి మారుతూ ఉంటాయి. అంటే భక్తుల రద్దీ సాధారణంగా ఉంది అనుకోండి, డైరెక్ట్ గా నారాయణగిరి షెడ్యూల్ లోకి ఫ్రీ దర్శనం క్యూ లైన్ ద్వారా అలో చేస్తారు. భక్తుల రద్దీ కొంచెం ఎక్కువగా ఉంది అనుకోండి, కృష్ణతేజ సర్కిల్ నుంచి ఫ్రీ దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది ఉంటుంది. ఇంకా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది అనుకోండి, తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోరణం సర్కిల్ నుంచి ఫ్రీ దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ ఉంటుంది. లేదు భక్తుల రద్దీ ఇంకా ఎక్కువగా ఉంది అంటే తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లోని భాటగంగమ్మ గుడి లేదా సేవా సదన్ టు ఆక్టోపస్ బిల్డింగ్, ఇలా ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి ఫ్రీ దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో భక్తుల రద్దీని బట్టి ఆ రోజు ఎక్కడి నుంచి అయితే ఫ్రీ దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ ఉంటుందో ఆ ఎంట్రీ పాయింట్ గుండా మీరు ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యి క్యూ లైన్ లో వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ రీ ఎంట్రీ టోకెన్ తీసుకోవడానికి సుమారుగా 4 గంటలు పట్టొచ్చు, లేదా 5-6 గంటలు పట్టొచ్చు, లేదా 8 గంటల సమయం కూడా పట్టొచ్చు. ఎందుకని అంటే ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి ఫ్రీ దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఎంట్రీ పాయింట్ గుండా మీరు ఫ్రీ దర్శనం క్యూ లైన్ లోకి జాయిన్ అయితే నేరుగా వెళ్లి రీ ఎంట్రీ టోకెన్ తీసుకునే అవకాశం అయితే లేదు. ముందు ఫ్రీ దర్శనం క్యూ లైన్ గుండా మీరు వెళ్లి నారాయణగిరి షెడ్స్ లోకి వెళ్ళాలి. నారాయణగిరి షెడ్స్ నుంచి మళ్ళీ క్యూ లైన్ లో వెళ్లి వైకుంఠం 2 లోని కంపార్ట్మెంట్ లోకి వెళ్ళాలి. వైకుంఠం 2 లోని కంపార్ట్మెంట్ లోకి వెళ్ళడానికి ముందే మీ ఫేస్ అనేది స్కాన్ చేసి మీకు ఒక టోకెన్ అనేది ఇస్తారు. అక్కడిచ్చి ఆ టోకెన్ అనేది దర్శనం అనంతరం ఉచిత లడ్డూ ప్రసాదం పొందడానికి ఉపయోగపడుతుంది. ఆ ప్లేస్ లోనే మీ యొక్క లగేజీ, మొబైల్ ఫోన్స్ అన్ని కూడా డిపాజిట్ చేసి ఆ తర్వాత వైకుంఠం 2 లోని కంపార్ట్మెంట్ లోకి మిమ్మల్ని పంపిస్తారు. అలా వైకుంఠం 2 లోని కంపార్ట్మెంట్ లోకి మీరు వెళితే మీకు దర్శనానికి ఎంత సమయం పడుతుంది అనేది ఆ కంపార్ట్మెంట్ వద్ద ఒక బోర్డు అనేది ఉంటుంది. టిటిడి వారు ఆ బోర్డు లో చూపించిన సమయం కంటే కూడా చాలా త్వరగా మీకు దర్శనం అనేది పూర్తవుతుంది. సో దర్శనం పూర్తయ్యే వరకు అక్కడే వెయిట్ చేస్తాము అనుకునే వాళ్ళు వెయిట్ చేసి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. లేదు ఇంత దూరం క్యూ లైన్ లో నడిచి వచ్చాము, స్ట్రైన్ అయిపోయాము, పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, బయటికి వెళ్లి పిల్లలకి స్నాక్స్ తినిపించుకోవాలి అనుకునేవారు కానీ, పెద్దవాళ్ళు బయటికి వెళ్లి మెడిసిన్ వేసుకోవాలి అనుకునేవారు కానీ, లేదా రూమ్ ఉంది రూమ్ కి వెళ్లి రెస్ట్ తీసుకోవాలి అనుకునేవారు కానీ, లేదు శ్రీవారి దర్శనం కంటే ముందు ఆలయం చుట్టూ ఉన్న ఇతర ప్రదేశాలు చూడాలి అనుకునేవారు కానీ, అంత సమయం కంపార్ట్మెంట్ లో వెయిట్ చేసే పని లేకుండా కంపార్ట్మెంట్ నుంచి బయటికి వచ్చేసి మీ దర్శన సమయానికి మళ్ళీ మీరు కంపార్ట్మెంట్ లోకి జాయిన్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. సో అలా ఎవరైతే కంపార్ట్మెంట్ నుంచి బయటికి రావాలి అనుకుంటారో ఆ భక్తులందరికీ కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 11వ నెంబర్ కంపార్ట్మెంట్ లో రీ ఎంట్రీ టోకెన్ అనేది ఇస్తారు. రీ ఎంట్రీ టోకెన్ తీసుకోవడానికి ఆధార్ కార్డ్ అనేది మ్యాండటరీ కాదండి. మీరు ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యి వైకుంఠం 2 లోకి ఎంటర్ అవ్వడానికి ముందే మీ ఫేస్ ని స్కాన్ చేసుకొని ఒక టోకెన్ అనేది ఇచ్చుంటారు కదా, ఆ టోకెన్ ని 11వ నెంబర్ కంపార్ట్మెంట్ లో స్కాన్ చేస్తారు. అలా స్కాన్ చేసినప్పుడు అక్కడున్న టిటిడి స్టాఫ్ తిరిగి మీరు దర్శనానికి ఎన్ని గంటలకి రీ ఎంటర్ అవ్వాలి, తిరిగి దర్శనానికి మళ్ళీ మీరు ఎన్ని గంటలకి రావాలి అనేది చెప్తారు. అలా మీ టోకెన్ ని స్కాన్ చేసుకొని మీరు కంపార్ట్మెంట్ నుంచి బయటికి రావచ్చు. కంపార్ట్మెంట్ నుంచి బయటికి వచ్చాక ఆ చుట్టూ చూడాల్సిన ప్రదేశాలు చూడాలి అనుకుంటే చూడొచ్చు, లేదు పిల్లలకి స్నాక్స్ తినిపించాలన్నా, పెద్దవాళ్ళు మెడిసిన్ వేసుకోవాలన్నా ఇవన్నీ కూడా మీరు చూసుకొని మీకు టోకెన్ లో రీ ఎంటర్ అవ్వడానికి ఏ టైం అయితే మెన్షన్ చేసి ఉంటారో ఆ టైం కంటే 30 నిమిషాలు లేదా 40 నిమిషాల ముందుగానే
తిరిగి రీ ఎంట్రీ గేట్ వద్దకి మీరు చేరుకొని కంపార్ట్మెంట్ లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ రీ ఎంట్రీ గేట్ ఎక్కడ ఉంది, అక్కడికి ఎలా చేరుకోవాలి అంటే పడమట మాడ వీధిలో గోవింద నిలయం ఉంది. గోవింద నిలయం పక్కనే W4 గేట్ అనేది ఉందండి. ఆ W4 గేట్ గుండా మ్యూజియం కి వెళ్లే దారిలో కొంచెం ముందుకు వెళితే లెఫ్ట్ సైడ్ లో రీ ఎంట్రీ బోర్డు కనిపిస్తుంది. అక్కడ మీరు రీ ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే తిరుమలలో ఎస్వి మ్యూజియం కి ఆపోజిట్ లో పడమట మాడ వీధిలోకి వెళ్లే దారి అనేది కనిపిస్తుంది. ఆ దారిలో కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ లో రీ ఎంట్రీ బోర్డు కనిపిస్తుంది. ఆ రీ ఎంట్రీ బోర్డు వద్దే మళ్ళీ మీ టోకెన్ ని స్కాన్ చేసుకొని మీరు రీ ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అలా రీ ఎంటర్ అయ్యే భక్తులందరినీ కూడా ఆ టైంలో దర్శనానికి ఏ కంపార్ట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారో డైరెక్ట్ ఆ కంపార్ట్మెంట్ లోకి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. అలా మీరు కంపార్ట్మెంట్ లోకి రీ ఎంటర్ అయ్యాక ఆ కంపార్ట్మెంట్ నుంచి మళ్ళీ క్యూ లైన్ లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవడానికి సుమారుగా గంట లేదా 2 గంటల సమయం అనేది పట్టొచ్చు. అయితే రీ ఎంట్రీ టోకెన్ ద్వారా ఎంటర్ అయ్యేటటువంటి భక్తులందరూ కూడా ముఖ్యంగా గమనించుకోవాల్సింది రీ ఎంట్రీ గేట్ వద్ద లగేజ్ డిపాజిట్ కౌంటర్ కానీ మొబైల్ డిపాజిట్ కౌంటర్ కానీ లేదు. బయటికి వచ్చాం కదా, రిలాక్స్ అయ్యాము, కొంతసేపు మొబైల్ చూసుకున్నాం అనుకొని మీరు మొబైల్ తీసుకొని మళ్ళీ రీ ఎంట్రీ పాయింట్ వద్ద ఆ మొబైల్ డిపాజిట్ చేద్దామంటే అక్కడ మొబైల్ డిపాజిట్ కౌంటర్ అనేది లేదండి. అండ్ లగేజ్ డిపాజిట్ కౌంటర్ కూడా లేదు. కాబట్టి మీరు ఎలా అయితే కంపార్ట్మెంట్ నుంచి కేవలం మీ టోకెన్ మాత్రం పట్టుకొని బయటకు వచ్చారు, తిరిగి వెళ్లేటప్పుడు కూడా ఆ ఒక్క టోకెన్ మాత్రమే తీసుకొని వెళ్ళాలి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీరు రీ ఎంట్రీ టోకెన్ తీసుకొని అంటే 11వ నెంబర్ కంపార్ట్మెంట్ లో మీ టోకెన్ ని స్కాన్ చేసుకొని మీరు బయటికి వస్తారు కదా, ఆ టోకెన్ ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకని అంటే తిరిగి రీ ఎంటర్ అయ్యేటప్పుడు కూడా ఆ టోకెన్ ని స్కాన్ చేసి కంపార్ట్మెంట్ లోకి అలో చేస్తారు. బై మిస్టేక్ ఆ టోకెన్ మిస్ అయింది అనుకో మిమ్మల్ని మళ్ళీ అలో చేయరు. కాబట్టి రీ ఎంట్రీ టోకెన్ స్కాన్ చేసుకొని వచ్చేటటువంటి భక్తులు ముఖ్యంగా ఆ టోకెన్ ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అయితే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సిన మరొక విషయం ఏంటి అంటే ఈ రీ ఎంట్రీ విధానం కొత్తది కాదండి. చాలా సంవత్సరాలుగా ఈ విధానం అనేది అమల్లోనే ఉంది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఎక్కువ న్యూస్ అనేది వైరల్ అవుతున్నందువల్ల దీనిని కొత్తగా ప్రారంభించారు అని చాలా మంది భక్తులు అనుకుంటున్నారు. కానీ ఇది పాత విధానమేనండి. మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా వీడియోస్ లో ఈ రీ ఎంట్రీ టోకెన్ గురించి చెప్పడం జరిగిందండి. సో ఎటువంటి టికెట్స్ లేకుండా స్వామి వారి ఫ్రీ దర్శనం అంటే ధర్మ దర్శనంకి వచ్చేటటువంటి భక్తులకి తిరుమలలో రీ ఎంట్రీ సదుపాయం అనేది ఎప్పటి నుంచో అంటే చాలా సంవత్సరాల నుంచి కూడా అందుబాటులోనే ఉంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఈ రీ ఎంట్రీ విధానాన్ని ప్రారంభించారు అనే ప్రచారాన్ని మాత్రం భక్తులు ఎవ్వరూ కూడా నమ్మకండి. ఇది పాత విధానమే. అయితే ఈ రీ ఎంట్రీ టోకెన్ తీసుకోవడానికి మాత్రం ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి సుమారుగా 4 గంటల నుంచి 8 గంటల సమయం వరకు పట్టే అవకాశం అయితే ఉంటుంది. భక్తులు ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించుకోగలరు. అయితే 6 నెలల క్రితం నేను ఎటువంటి టికెట్స్ లేకుండా స్వామి వారి ఫ్రీ దర్శనం అంటే ధర్మ దర్శనంకి వెళ్ళినప్పుడు వైకుంఠం 2 లోని 11వ నెంబర్ కంపార్ట్మెంట్ లో ఈ రీ ఎంట్రీ టోకన్స్ అనేవి ఇస్తున్నారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం వైకుంఠం 2 లోని 17వ కంపార్ట్మెంట్ లో రీ ఎంట్రీ టోకన్స్ ఇస్తున్నారు అని చెప్తున్నారు. కాబట్టి ఇటీవల మీలో ఎవరైనా టికెట్ లేని ఫ్రీ దర్శనం అంటే ధర్మ దర్శనంకి వెళ్లి ఉంటే మీకు దర్శనానికి ఎంత సమయం పట్టింది, అలాగే ప్రస్తుతం ఈ రీ ఎంట్రీ టోకన్స్ అనేవి వైకుంఠం 2 లోని ఎన్నో నెంబర్ కంపార్ట్మెంట్ లో ఇస్తున్నారు అనేది తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ కామెంట్ రూపంలో తెలియచేయవలసిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ ఈ మధ్య కాలంలో టీటీడీ కొన్ని రికార్డులు నమోదు చేసింది అని చెప్పాను కదండి. అవి ఏంటి అంటే వేసవి సెలవుల దృష్ట్యా భక్తులు భారీ స్థాయిలో తిరుమలకి రావడంతో భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్వామివారి దర్శనం కల్పించడం అండ్ అలాగే సామాన్య భక్తులకి కూడా స్వామివారి శుక్రవార అభిషేక దర్శనం కల్పించడం. అంటే శుక్రవారం రోజు మాత్రమే స్వామివారికి అభిషేకం సేవ జరుగుతుంది. అభిషేకం సేవ జరిగే సమయంలో అన్ని దర్శనాలను కూడా ఆపేసి కేవలం అభిషేకం టికెట్స్ కలిగిన భక్తులు మాత్రమే ఆ సేవలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ వేసవి సెలవుల కారణంగా భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా త్వరితగతిన దర్శనం కల్పించడం కోసం సామాన్య భక్తుల్ని కూడా ఈ శుక్రవార అభిషేక సమయంలో దర్శనానికి అలో చేయడం జరిగింది. అభిషేక దర్శనం అంటే అక్కడే ఉండి ఆ సేవని చూడడం కాదండి. అభిషేక సమయంలో నిజ రూప దర్శనం చేసుకుంటాం కదండి. సామాన్య భక్తులు శుక్రవార అభిషేక సమయంలో క్షణకాలమైన స్వామి వారి నిజ రూప దర్శనం చేసుకునే
అవకాశాన్ని టీటీడీ వారు కల్పించారు. నాకు తెలిసి ఈ 2026వ సంవత్సరం సామాన్య భక్తులకి శుక్రవార అభిషేక దర్శనం అనేది ఇప్పటికి 2 సార్లు కల్పించడం జరిగిందండి. ఒకటి వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా 4వ రోజు అంటే 2026 జనవరి 2వ తేదీన శుక్రవారం సందర్భంగా సామాన్య భక్తులకి శుక్రవార అభిషేక దర్శనం కల్పించారు. అందులో నేను కూడా ఒకదాన్నండి. ఆ రోజు శుక్రవార అభిషేక దర్శనం చేసుకొని మన ఛానల్లో దానికి సంబంధించి ఒక వీడియో కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే రీసెంట్ గా అంటే మే 22వ తేదీన సామాన్య భక్తులకి శుక్రవార అభిషేక దర్శనం కూడా కల్పించడం జరిగింది. మామూలుగా శుక్రవారం రోజు స్వామి వారికి అభిషేకం సేవ ఉంటుంది కాబట్టి ఆ రోజు కేవలం 60,000 నుంచి 70,000 వరకు మాత్రమే భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ శుక్రవార అభిషేక దర్శనం సమయంలో కూడా సామాన్య భక్తులకి దర్శనం కల్పించడంతో 2026 జనవరి 2వ తేదీన దాదాపుగా 83,000 మంది పైగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. అండ్ అలాగే రీసెంట్ గా మే 22వ తేదీ శుక్రవారం రోజు కూడా సుమారుగా 87,000 మంది పైగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. మామూలుగా అభిషేక దర్శనం అనేది అందరికీ కలిగే భాగ్యం కాదు. సో ఇది ఒక రకంగా సామాన్య భక్తులందరికీ కూడా టీటీడీ వారు కల్పించిన గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. అండ్ అలాగే ప్రస్తుతం వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ అయితే అధికంగా ఉందండి. మే 23వ తేదీ శనివారం ఒక్క రోజే 97,000 మంది పైగా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే మే 24వ తేదీ ఆదివారం రోజు 98,000 మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం వేసవి సెలవుల కారణంగా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకి రావడంతో పాటుగా అత్యధిక సంఖ్యలో భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించుకుంటున్నారు. మే నెలలో ఒక్క రోజే సుమారుగా 59,000 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారు. 2024వ సంవత్సరం మే నెలలో 10,65,000కు పైగా భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారు. 2025 మే నెలలో 10,18,000కు పైగా భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారు. కానీ ఈ 2026వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆ 27 రోజులు 12,43,000 మందికి పైగా భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారు. అంటే ఈ వేసవి సెలవుల కారణంగా తిరుమలకి అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తున్నప్పటికీ భారీ సంఖ్యలో భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించుకుంటున్నారు. అయితే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే లక్షలాదిగా ప్రతిరోజు భక్తులు తిరుమలకి తరలి వస్తున్నప్పటికీ భక్తుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ అన్నప్రసాదం, పాలు, మజ్జిగ, మంచినీరు, ఉచిత వైద్య సేవలు, వసతి ఇలా అన్నింటికి సంబంధించి భక్తులకి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందిస్తూ ఉన్నారండి. అంటే భక్తుల రద్దీ ఎంత పెరిగినా భక్తులు ఎవ్వరికీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్వామివారి దర్శనం కల్పించాలి అనే ఉద్దేశంతో టీటీడీ వారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీరు క్యూ లైన్ లోకి జాయిన్ అయిన తర్వాత సంయమనం పాటించి దర్శనానికి మీ వంతు వచ్చే వరకు మీరు వేచి ఉండి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అలాగే టీటీడీ స్టాఫ్ కి కూడా సహకరించి స్వామివారి దర్శనం ప్రశాంతంగా చేసుకోవాలండి. అంతేకాని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను మాత్రం దయచేసి భక్తులు ఎవ్వరూ కూడా నమ్మకండి. ఈ రీ ఎంట్రీ గురించి ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటి అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రీ ఎంట్రీకి సంబంధించి విపరీతంగా న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంది. ఇది కొత్తగా స్టార్ట్ చేశారా, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఈ టోకెన్ ఎట్లా తీసుకోవాలి, ఎక్కువ మంది భక్తులు కామెంట్ రూపంలోనూ కాల్ మీ ఫోర్స్ నుంచి కాల్ చేసి అడుగుతున్నారు. కాబట్టి ఈ రీ ఎంట్రీ విధానం అనేది కొత్తది కాదండి. ఎప్పటి నుంచో అంటే చాలా సంవత్సరాల నుంచి కూడా రీ ఎంట్రీ విధానం అనేది ఫ్రీ దర్శనం భక్తులకి అందుబాటులో ఉంది. సో భక్తులందరికీ కూడా సోషల్ మీడియాలో వస్తున్న ఈ రీ ఎంట్రీ న్యూస్ పై ఒక క్లారిటీ మన ఛానల్ ని ఫాలో అవుతున్న భక్తులందరికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ తిరుమల దర్శనాలు, సేవలు అన్నింటికి సంబంధించి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్స్, టీటీడీ వారు అఫీషియల్ గా ఇచ్చే న్యూస్ ని మాత్రమే నమ్మండి. సోషల్ మీడియాలో వచ్చే ఏ తప్పుడు న్యూస్ ని, అసత్య ప్రచారాన్ని నమ్మకండి. ఇది మన ఛానల్ తరపున భక్తులందరికీ కూడా ఒక రిక్వెస్ట్ అండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అండ్ మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.